హాయ్ ఫ్రెండ్స్, మనం 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్ అయిన ఇంటీజర్స్ అనే లెసన్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఈ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఇంటీజర్స్ కన్నా ముందు మనకు తెలియాల్సింది ఏంటి అంటే న్యాచురల్ నంబర్స్ అన్నమాట. న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? ద పాజిటివ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నెంబర్స్ అన్నమాట. సో పాజిటివ్ నెంబర్స్ అన్నిటినీ మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే 1, 2, 3 అండ్ సో ఆన్. అన్ని పాజిటివ్ నెంబర్స్ని మనం ఏమంటాం? న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఆ తర్వాత న్యాచురల్ నెంబర్స్ తర్వాత మనకి తెలియాల్సింది ఇంకొక టర్మ్ ఏంటి అంటే హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ జీరోతో కలిపి అన్ని న్యాచురల్ నెంబర్స్ని మనం హోల్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్ రాద్దాం. 0, 1, 2, 3 అండ్ సో ఆన్. దీన్ని ఎలా రాయొచ్చు అంటే హోల్ నెంబర్స్ని 0 ప్లస్ న్యాచురల్ నెంబర్స్గా రాయొచ్చు. 0 ప్లస్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. మనం వీటిని హోల్ నెంబర్స్ అంటాం అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఇంటిజర్స్ గురించి తెలుసుకుందాం. ఇంటిజర్స్ మన చాప్టర్ పేరేంటి? ఇంటిజర్స్. ఇంటిజర్స్ని తెలుగులో పూర్ణ సంఖ్యలు అంటారు. తెలుగులో ఏమంటారు? పూర్ణ సంఖ్యలు అంటారు. ఇంటిజర్స్ అంటే ఏంటి అంటే ద సెట్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ జీరో. ఏంటి? పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ ఇంక్లూడింగ్ జీరో. దాన్ని మనం ఆ సెట్ని మనం ఇంటిజర్స్ అంటాం అన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏం రాయొచ్చు? -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఇటు కూడా చాలా ఉంటాయి, ఇటు కూడా చాలా ఉంటాయి. అంటే ఇవి నెగిటివ్ నెంబర్స్, 0 అండ్ పాజిటివ్ నెంబర్స్. వీటిని ఎలా రాయొచ్చు అంటే ఇంటిజర్స్ని నెగిటివ్ నెంబర్స్ ప్లస్ 0 ప్లస్ పాజిటివ్ నెంబర్స్. ఇంటిజర్స్ అంటే ఏంటి? నెగిటివ్ నెంబర్స్ ప్లస్ 0 ప్లస్ పాజిటివ్ నెంబర్స్. వీటిని మనం ఇంటిజర్స్ అని చెప్పి అంటామన్నమాట. సో ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్. అండ్ హోల్ నెంబర్స్ అంటే ఏంటి? 0 ప్లస్ పాజిటివ్ నెంబర్స్. 0 ప్లస్ పాజిటివ్ నెంబర్స్. ఆ తర్వాత ఇంటిజర్స్ అంటే ఏంటి? నెగిటివ్ నెంబర్స్ ప్లస్ 0 ప్లస్ పాజిటివ్ నెంబర్స్. చేసి టెక్స్ట్ బుక్లో మనకి రివ్యూ ఎక్సర్సైజ్ అని చెప్పి మన నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. ఫస్ట్ దాన్ని సాల్వ్ చేద్దాం మనం. సో రిప్రజెంట్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ సూటబుల్ ఇంటిజర్స్. ఈ స్టేట్మెంట్స్ని ఒక సూటబుల్ ఇంటిజర్స్తో మనం రిప్రజెంట్ చేయండి అని చెప్పి అడిగాడు అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి స్నేహ డిపాజిటెడ్ 2000 ఇన్ హెర్ సేవింగ్స్ అకౌంట్. 2000 రూపీస్ అనేవి ఏంటి? మనీ ఎప్పుడు పాజిటివ్లో ఉంటుంది. సో దీన్ని మనం ప్లస్ 2000తో రిప్రజెంట్ చేయాలి. ఇంటిజర్స్ని ఎప్పుడు ప్లస్సా మైనస్సా అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వన్ దానికి వచ్చేసి ప్లస్ 2000 రూపీస్. నెక్స్ట్ ఏ సబ్మెరైన్ ఈజ్ ఇన్ ది డెప్త్ ఆఫ్ 350 feet ఇన్ ది సీ లెవెల్. ఇది ఒక సబ్మెరైన్ అనేది డెప్త్లో ఉందన్నమాట. సో ఒక హైట్, ఒక సీ లెవెల్ని, ఇది వచ్చేసి ఒక సీ లెవెల్ అనమాట. సీ లెవెల్ ఎప్పుడు 0 ఉంటుంది, 0 meters. సో దీని పైనవన్నీ పాజిటివ్గాను,
కింద అన్నీ నెగిటివ్గాను తీసుకోవాలి. సో డెప్త్ అన్నాడు కాబట్టి ఇది నెగిటివ్ వస్తుంది. సో -350. అండ్ థర్డ్ వన్, ద హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ 8,848 meters అబౌవ్ ది సీ లెవెల్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా. సో బిలో ది సీ లెవెల్ అంటే నెగిటివ్, అబౌవ్ ది సీ లెవెల్ అన్నాడు కాబట్టి పాజిటివ్. సో 8,848 meters. మీటర్స్ అవసరం లేదు, ఇంటీజర్స్ కదా. సో 8,848. అండ్ ఫోర్త్ వన్, టెంపరేచర్ ఆఫ్ 14 degrees బిలో 0 degrees Celsius. బిలో అన్నప్పుడు ప్రతిసారి మనం ఏం చేయాలి, నెగిటివ్. సో బిలో 14 degrees కాబట్టి -14 degrees Celsius అనమాట. సెకండ్ సమ్ వచ్చేసి ఒక నెంబర్ లైన్ ఇచ్చి మిస్సింగ్ నంబర్స్ మొత్తం మిస్సింగ్ ఇంటీజర్స్ని ఫిల్ చేయమని చెప్పి మనల్ని అడిగాడు అనమాట. ఫిల్ ది మిస్సింగ్ ఇంటీజర్స్ ఆన్ ది నెంబర్ లైన్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే 0 ఇక్కడ ఉంది కదా. సో ఇటు సైడ్ మొత్తం 0కి రైట్ సైడ్ మొత్తం ఇంటీజర్స్ ఉండాలి, పాజిటివ్ ఇంటీజర్స్ ఉండాలి. అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం నెగిటివ్ ఇంటీజర్స్ ఉండాలి. సో రైట్ సైడ్ అనేవి పాజిటివ్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ అనేది నెగిటివ్ ఇంటీజర్స్ ఉండాలి. సో 0 ఇటు సైడ్ ఏం రావాలి, పాజిటివ్ నెంబర్స్ రావాలి. ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది, 6 ఉంది. సో 1 2 3 4 ఉంది కాబట్టి 5 6 ఉంది, 7 8. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి నెగిటివ్ ఇంటీజర్స్ రావాలి కాబట్టి -1 -2 -3 ఉంది, -4 -5 -6 -7. నెక్స్ట్ థర్డ్ సమ్, రైట్ ది ఫాలోయింగ్ ఇంటీజర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అండ్ అసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ అసలు డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, ద ఆర్డర్ ఆఫ్ స్మాలర్ టు బిగ్గర్ అని చెప్పుకోవచ్చు. స్మాలర్ టు బిగ్గర్ నంబర్స్. సో ఇక్కడ చిన్న నెంబర్స్ నుండి పెద్ద నెంబర్స్కి ఈ ఫామ్లో రాయాలన్నమాట. ఫస్ట్ చిన్నవి రాయాలి, ఆ తర్వాత పెద్ద నెంబర్స్ రాయాలి. అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఏంటో చూద్దాం. డిసెండింగ్ ఆర్డర్ ద ఫార్మ్ ఆఫ్ నంబర్స్ ఫ్రమ్ బిగ్గర్ టు స్మాలర్. డిసెండింగ్ ఆర్డర్లో ఎప్పుడు పెద్దవి ఫస్ట్ రాయాలి అండ్ చిన్నవి తర్వాత రాయాలి. సో ఇప్పుడు దీన్ని బట్టి ఇవి మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ దాని యొక్క మీరు ఇంకొకటి ఏం తెలుసుకోవాలి అంటే నెగిటివ్ నెంబర్స్లో పెద్ద నెంబర్సే చిన్నవన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకుందాం. -3 పెద్దదా -2 పెద్దదా అంటే ఎప్పుడు -2 పెద్దదనమాట. సో నెగిటివ్ నెంబర్స్లో ఏంటి, పెద్ద నెంబర్స్ అనేవి చిన్నవి. సో దీని యొక్క అసెండింగ్ ఆర్డర్ వద్దాం. ఫస్ట్ దీని యొక్క అసెండింగ్ ఆర్డర్ ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, నెగిటివ్ నెంబర్స్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ -0 ఉంది, మైనస్. సో ఫస్ట్ మనం నెగిటివ్ నెంబర్స్లో పెద్దదాని నుండి ఇక్కడ ఏం అడిగాడు, అసెండింగ్ ఆర్డర్ అడిగాడు. సో పెద్దది అనేది ఏమవుతుంది, చిన్నది అయిపోతుంది. సో -10 అనేది స్మాలెస్ట్ నెంబర్. -10 అనేది స్మాలెస్ట్ నెంబర్. ఆ తర్వాత ఏది పెద్దది దీంట్లో, -9. ఆ తర్వాత -6, తర్వాత -1, ఆ తర్వాత 0. ఇక్కడ దీంట్లోకి వచ్చేసరికి ఏది బిగ్గెస్ట్ నెంబర్ అంటే 0. అసెండింగ్ ఆర్డర్ రాసాక దాన్ని రివర్స్ చేసి రాస్తే అదే డిసెండింగ్ ఆర్డర్. సో ఈజీ అనమాట ఇది రాయడం. రివర్స్ చేసి రాసేయండి. 0 -1 -6 -9 -10. అండ్ సెకండ్ ప్రాబ్లం అసెండింగ్ ఆర్డర్ ఏంటి రాద్దాం. ఫస్ట్ దీంట్లో పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. సో 5 10 అనేవి పాజిటివ్ నెంబర్స్ అనమాట. మిగిలిన 5 10 6. సో ఇవి పాజిటివ్ నెంబర్స్, మిగిలినవన్నీ కూడా నెగిటివ్ నెంబర్స్. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఏం చెప్పుకున్నాం, -9 అంటే 9 తీసేయాలి. సో ఇది చిన్నది, -9. తర్వాత ఏది చిన్నది,
-6 -3. ఆ తర్వాత మనకు తెలుసు 5 పెద్దదా, 10 పెద్దదా, 6 పెద్దదా, 5 పెద్దది, 10 పెద్దది. సో స్మాలెస్ట్ రాసుకోవాలి కాబట్టి 5 రాసుకుంటాం. 5 6 10. ఆ తర్వాత డిసెండింగ్ ఆర్డర్, దీంట్లో రివర్స్ చేసి రాసేస్తే ఇది డిసెండింగ్ ఆర్డర్ అనమాట. సో 10 6 5 -3 -6 -9. లాస్ట్ ప్రాబ్లం అసెండింగ్ ఆర్డర్ అంటే చూద్దాం. దీనికి అసెండింగ్ ఆర్డర్. సో దీంట్లో పాజిటివ్ నెంబర్ వచ్చేసి 2 ఒకటే ఉందన్నమాట, 0 ఉంది. ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, స్మాలర్ టు బిగ్గర్. సో అన్నిట్లో చిన్నది ఏది అంటే -35, అంటే -35 తీసేయాలి. సో -35 అనేది చిన్నది. ఆ తర్వాత -20 -15 0 2. అండ్ దీని యొక్క డిసెండింగ్ ఆర్డర్ ఏంటి, దాన్ని రివర్స్ చేసి రాసేస్తాం. 2 0 -15 -20 -35. సో ఏంటి, స్మాలర్ టు బిగ్గర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, బిగ్గర్ టు స్మాలర్. ఫోర్త్ సమ్ వచ్చేసి క్యాల్కులేట్ ద ఫాలోయింగ్. ఇవి క్యాల్కులేట్ చేసే ముందు మనం ఒక 4 థింగ్స్ని తెలుసుకుందాం. ఏంటి అంటే ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్. వీటికి ఏవేవి రిజల్ట్ వస్తాయో మనం తెలుసుకోవాలన్నమాట. ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే, రెండు సేమ్ సింబల్స్ వచ్చినప్పుడు ప్లస్ వచ్చేస్తుంది. ఇవి ప్లస్ ప్లస్ కాబట్టి ప్లస్, ఇవి కూడా సేమ్ సింబల్స్ కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ వస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత డిఫరెంట్ సింబల్స్ వచ్చినప్పుడు మైనస్ అని గుర్తుపెట్టుకోండి, అంతే, ఈజీ. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే -2 + 3. ఇది ఎప్పుడు ఇంటూ లేదు, సో ఇక్కడ మనం క్యాల్కులేట్ చేయాలి, ఇంటూ అనేది చేయకూడదు. సో -2 + 3, 3 - 2 ఎంత, 1. అండ్ సెకండ్ వన్ -6 ప్లస్ ఆఫ్ -2. ఇక్కడ బ్రాకెట్ ఆఫ్ అంటే ఇంటూ అనమాట. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, మైనస్ అవుతుంది. సో -6 -2, మైనస్ మైనస్ రెండు సేమ్ ఉన్నప్పుడు యాడ్ చేసుకుని సేమ్ అదే సింబల్ రాసుకోవాలన్నమాట. సో ఇక్కడ -8. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ ఆఫ్ అంటే ఇంటూ అని చెప్పాను కదా, ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఏం చెప్పుకున్నాం, ప్లస్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ రిజల్ట్ మనకి ప్లస్ వస్తుంది. 8 + 6 అంటే 14. అండ్ ఆ తర్వాత -9 + 4. ఇక్కడ ఇంటూ లేదు కాబట్టి సో మనం ఏం చేయకూడదు, క్యాల్కులేట్ చేసుకోవాలి. సో పెద్ద నెంబర్ సింబల్ రాసుకోవాలన్నమాట. -9 + 4 ఏంటి, 9 - 4 ఎంత, 5. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద నెంబర్ యొక్క సింబల్ రాసుకోవాలి, -5. అండ్ ఆ తర్వాత ఫిఫ్త్ వచ్చేసి -23. ఇక్కడ మళ్ళీ ఇంటూ ఉంది చూడండి, ఇక్కడ ఏంటి, మైనస్ ఇంటూ మైనస్, సేమ్ సింబల్స్ వస్తే ఏం చెప్పుకున్నాం, ప్లస్ అని చెప్పుకున్నాం. సో -23 + 30 ఎంత, 7 వస్తుంది. నెగిటివ్ చేసేసి, సో సబ్ట్రాక్ట్ చేసేసి పెద్ద నెంబర్ సింబల్ ఏంటి, పాజిటివ్. సో అది వేసేసుకోవాలన్నమాట. అండ్ ఆ తర్వాత 50 - 153 సబ్ట్రాక్ట్ చేసేయండి. 153 - 50 103, పెద్ద నెంబర్ యొక్క సింబల్ వేసేయాలి. నెక్స్ట్ 71 ఇక్కడ మళ్ళీ ఇంటూ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 10 - 8. ఫస్ట్ ఈ మైనస్లు రెండు యాడ్ చేసుకుందాం. 71 మైనస్లు రెండు యాడ్ చేసుకుని మైనస్ సింబల్ వేసుకోవాలన్నమాట. 71 - 18 ఎంత అంటే 53. సో పెద్ద నెంబర్ సింబల్ వేసుకోవాలి. ఇక్కడ 71కి ఏంటి, పాజిటివ్ కాబట్టి ప్లస్. ఆ తర్వాత -30 -38 + 58. ఈ రెండు సేమ్ సింబల్ కాబట్టి యాడ్ చేసుకోవాలి. -68 + 58 ఎంత, ఈ రెండు వేరు వేరు సింబల్స్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సబ్ట్రాక్ట్ చేసుకుంటే 68 - 58 ఎంత, 10. సో పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంటే అది వేసుకోవాలి కాబట్టి మైనస్ వేసుకుంటాం. ఫిఫ్త్ సమ్
ద టెంపరేచర్ ఇన్ షియాచిన్ ఎట్ 5 AM was 10 degrees Celsius. 10 degrees బిలో 0 degrees అనమాట. ఫస్ట్ ఇక్కడ ఇచ్చింది రాసుకోవాలి మనం. టెంపరేచర్ ఇన్ షియాచిన్ ఎట్ 5 AM. వాడు ఏమని ఇచ్చాడు అంటే 10 degrees బిలో 0 degrees అని ఇచ్చాడు. 10 degrees బిలో 0 degrees. బిలో అంటే ఏంటి? నెగిటివ్. సో 10 degrees అంటే ఏం రాసుకోవాలి? -10 degrees Celsius. ఆ తర్వాత 6 hours later it has increased 14 degrees Celsius. అంటే 6 hours later, ఇది 5 AM కదా. సో 5 AMకి 6 hours కలిపితే 6, 7, 8, 9, 10, 11. సో 11 AMకి వచ్చేసరికి ఇక్కడ ఎంత పెరిగింది అంటే +14 degrees Celsius పెరిగిందన్నమాట. సో ఇక్కడ ఏమడిగాడు అంటే వాట్ ఈస్ ది టెంపరేచర్ ఎట్ 11 AM. సో మనం ఏం కావాలి అంటే టెంపరేచర్ ఎట్ 11 AM కావాలి. టెంపరేచర్ ఎట్ 11 AM ఈజ్ ఈక్వల్ టు -10 degrees Celsius +14 degrees Celsius. డిఫరెంట్ సింబల్స్ ఉంటే ఏం చెప్పాం మనం? డిఫరెంట్ సింబల్స్ ఉంటే అరే సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేద్దాం. 14 - 10 అంటే 4 degrees. సో పెద్ద నెంబర్ యొక్క సింబల్ వేసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి +4 degrees Celsius. నెక్స్ట్ 6th సమ్ వచ్చేసి ఏ ఫిష్ వాజ్ 16 feet బిలో ది సర్ఫేస్ ఆఫ్ ది సీ. బిలో ది సర్ఫేస్ ఆఫ్ ది సీ and went down another 17 feet. What is its position now from the surface of sea? సో ఇక్కడ ఏమి అడిగారు అంటే మనల్ని క్వశ్చన్, ఒక చేప ఉందన్నమాట. సో ఇది బిలో ది సర్ఫేస్ అంటే డెప్త్లో 16 feetలో ఉంది. అంటే ఏంటి? కిందకు వచ్చేసరికి మైనస్ అని చెప్పుకున్నాం కదా, ఇది సీ లెవెల్ అనుకోండి. అబవ్ మొత్తం పాజిటివ్ అండ్ బిలో మొత్తం నెగిటివ్. సో ఇది ఫస్ట్ ఎక్కడుంది? -16 feet. తర్వాత ఇంకొంచెం వెళ్ళింది అండ్ వెంట్ డౌన్ 17 feet. ఇది కూడా మైనసే, కిందకి వెళ్తుంది కాబట్టి -17 feet. సో ఇప్పుడు దాని పొజిషన్ ఎక్కడ ఉంది అంటే రెండింటిని యాడ్ చేయాలి. -33 feet దగ్గర ఫిష్ అనేది ఇప్పుడు ఉంది. సో నెక్స్ట్ సమ్, ఏ గ్రీన్ గ్లోజర్ హ్యాడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 250 rupees ఆన్ మండే, ఏ లాస్ ఆఫ్ 120 ఆన్ ట్యూస్డే అండ్ ఏ లాస్ ఆఫ్ 180 ఆన్ వెన్స్డే. ఫైండ్ ది టోటల్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్టర్ 3 days. ఒక దుకాణదారుడు అనేవాడు 250 rupees ప్రాఫిట్ వచ్చిందనమాట. ప్రాఫిట్ అంటే ప్లస్సా మైనసా? ప్లస్. ఆ తర్వాత ట్యూస్డే వచ్చేసరికి 120 rupees లాస్ వచ్చింది. సో లాస్ వస్తే మైనస్. ఆ తర్వాత వెన్స్డే వచ్చేసరికి 180 rupees లాస్ వచ్చింది. సో 3 days తర్వాత అతనికి వచ్చింది ప్రాఫిట్టా లాసా అండ్ ఎంత? సో మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం. 250, ఇక్కడ సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసేసి ఆ సింబల్ రాసేసుకోవాలి. సో -120 + 180 ఎంత? 300. అండ్ 300 ఇక్కడ చూడండి, ఇక్కడ +250 - 300. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసేద్దాం. డిఫరెంట్ సింబల్స్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేసేసి పెద్ద నెంబర్ యొక్క సింబల్ వేసుకోవాలి. సో -50 rupees. మైనస్ వచ్చిందంటే ఏమొచ్చింది? అతనికి లాస్ వచ్చింది. లాస్ ఎంత వచ్చింది? 50 rupees లాస్ వచ్చింది. సో ఈ ఇంటిజర్స్ అనే చాప్టర్లో రివ్యూ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.